హలో వ్యూవర్స్, లాస్ట్ వీడియోస్లో మనం టాలీలో పర్చేస్ బిల్, సేల్ బిల్ అండ్ పేమెంట్ బిల్ ఎలా వేయాలో చూసాం. నెక్స్ట్ ఇప్పుడు రిసిప్ట్ బిల్ ఎలా వేయాలో చూద్దాం. గేట్వే ఆఫ్ టాలీలో ఓచర్స్లో మనం రిసిప్ట్ బిల్ ఎంటర్ చేస్తాం. రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ ఓచర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులోంచి రిసిప్ట్ ఓచర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన కంపెనీకి వచ్చే ఇన్కమ్స్ అన్ని ఎంటర్ చేసుకోవాలి. అలాగే మన కంపెనీ నుంచి గూడ్స్ ఆర్ ప్రోడక్ట్స్ కస్టమర్స్కి సేల్ చేస్తాము, అది టాలీలో సేల్ బిల్ ఎంటర్ చేసుకుంటాం. అలాగే సేల్ చేసిన తర్వాత కస్టమర్ మనకి అమౌంట్ పే చేస్తారు. ఏ రోజు ఎంత అమౌంట్ ఏ కస్టమర్ పే చేశారో కూడా టాలీలో ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తాను చూడండి. రిసిప్ట్ ఓచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డేట్, ఏ రోజు మనకి కస్టమర్ అమౌంట్ పే చేశారో ఆ రోజు డేట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆ కస్టమర్ మనకి క్యాష్ ఇస్తే క్యాష్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదా చెక్ ఇస్తే ఆ చెక్ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కస్టమర్ మనకి ఎంత అమౌంట్ పే చేశారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. ఇలా మనం రిసిప్ట్ బిల్ ఎంటర్ చేస్తాం. అలాగే మన కంపెనీకి వచ్చే ఇన్కమ్స్ కూడా రిసిప్ట్లోనే ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండ్ కమిషన్ రిసీవ్డ్. ఇలా మన కంపెనీకి వచ్చే ఇన్కమ్స్ కూడా ఎంటర్ చేయాలి. ఫస్ట్ డేట్ ఎంటర్ చేసి క్యాష్ అయితే క్యాష్, చెక్ అయితే బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకొని డిస్కౌంట్ రిసీవ్డ్, మనం ఎంత డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నామో ఆ అమౌంట్ ఎంటర్ చేయండి. సేమ్ ఇలాగే ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇలా మన కంపెనీకి వచ్చే ఇన్కమ్స్ అన్ని ఎంటర్ చేసుకోవాలి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. మేము కంపెనీ క్రియేషన్ దగ్గర నుంచి బిల్స్ ఎలా ఎంటర్ చేయాలి అని మొత్తం వీడియో సపరేట్గా అండ్ క్లియర్గా చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా లాస్ట్ వీడియోస్ చూడకుంటే మా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్లో స్టార్టింగ్ నుంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మరిన్ని టాలీ టిప్స్ కోసం మా అయాన్